ఇటీవలన కురిసిన అతి భారీ వర్షాల వలన వరద పోటెత్తి ఖమ్మం, విజయవాడ పట్టణాలను ముంచేశాయి. ఖమ్మంలో సుమారు 10,000 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఇదంతా చేసి నేడు ఏమీ తెలియనట్లుగా మౌనంగా ప్రవహిస్తుంది మున్నేరు. దీని గురించి దేవుని వాక్యం ఇలా చెబుతుంది. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృపచేటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును. కాబట్టి దేవుని యొక్క శిక్షణ అమలుపరచడానికి లేదా ఈ భూమి మీద పంటలు విస్తారంగా గొప్పగా పండడానికి ఈ ప్రవాహాలు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నాయని గమనించాలి.